doing operation surgery. So anesthesia you correct dose calculate చేసుకోకపోతే anesthesia సరిపోలేదనుకోండి, the boy will be moving and surgeon cannot do surgery. Correct dose in the body like అది ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాళ్ళు ఇవ్వగలరు అనమాట anesthesia. సపోజ్ డోస్ ఎక్కువ ఇచ్చేసారనుకోండి, ఏముందిలే కావాలంటే తర్వాత చూసుకోవచ్చు పేషెంట్ బాయ్ కదలకూడదు కదా అని ఎక్కువ డోస్ ఇచ్చారనుకోండి, అతను కోమాలోకి వెళ్ళిపోతాడు. ద బాయ్ విల్ బి ఫస్ట్ బర్త్డే మిస్ అయిపోతాడు అనమాట. అతను కోమాలోకి వెళ్ళిపోతే ఇట్లా 6 months ఇంకా 6 months బయటికి రాలేడు కదా. సో వీ హ్యావ్ టు గివ్ కరెక్ట్ డోస్ ఆఫ్ అనస్థీషియా. సో వెరీ కేర్ఫుల్. ఆ వర్క్ అనేది 1 year కన్నా చిన్నపిల్లలకి చేయడం అనేది చాలా రిస్కీ జాబ్. అందుకని చార్జ్ మోర్ తేడా అనుకోవడానికి ఇస్తున్నామంటే అతను పేమెంట్ ఎక్స్ట్రా కడగాలి, చార్జ్ మోర్. సో ఎంగర్ దాన్ 1 year యూ హావ్ టు ఆస్క్ ఎక్స్ట్రా పేమెంట్. అండ్ ఇంకొక వర్డ్ ఉంది చూడండి, ఓల్డర్ దాన్ 70 years. దిస్ ఇస్ లెస్ దాన్ 1 year అండ్ ఓల్డర్ దాన్ 70 అనేది చూసారా? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఓల్డర్ దాన్ 70? ఇప్పుడు 75-year-old ఉన్నాడు అనుకోండి పర్సన్, 75. సో 75 అన్నప్పుడు ఈజ్ హ్యావింగ్ ఆల్మోస్ట్ ట్రెమర్స్, ఎక్కడో మజిల్ కదులుతూ ఉంటాయి. మజిల్ కదిలిందని ఇంకా అనస్థీషియా కంప్లీట్గా వచ్చిందని అనుకోకూడదు. ఎందుకంటే ఓల్డ్ పీపుల్ ఫుల్గా నిద్రపోయినా కూడా ఏదో ఫింగర్ కదులుతూ ఉంటుంది. సో అలా అని చెప్పేసి మీరు ఇంకా డోస్ ఇచ్చారనుకోండి, అది డేంజర్ కదా, ఇట్ ఈస్ హై డోస్ అయిపోతుంది, పాయిజన్ కూడా. సో సచ్ కేస్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ the doctor has to study clear nature about this old people. Old people ki children ki chala ఎక్కువ స్టడీ చేసి వాళ్ళ బాడీ నేచర్ బట్టి అతని స్కిల్ ఎక్స్పీరియన్స్ బట్టి ఇవ్వాలన్నమాట. దట్స్ వై హీ చార్జెస్ ఎక్స్ట్రా పేమెంట్ విత్ 991. 991 ఈస్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ ఏజ్ రిలేటెడ్, ఐదర్ ఓల్డ్ పీపుల్ లైక్ అబౌవ్ 70. ఎగ్జాక్ట్లీ 70 ఇవ్వకూడదు. అక్కడ ఏమని రాశారు? 70 years ఆర్ ఓల్డర్ అన్నారా, ఓల్డర్ దాన్ 70 అన్నారు. ఓల్డర్ దాన్ 70 అంటే మీకు కావాలని వాళ్ళ క్వశ్చన్ 70-year-old పేషెంట్ అన్నప్పుడు విల్ ఇట్ క్వాలిఫై ఫర్ ద 99100? నో. 71 అంటే ఎస్, 71, 72 దట్ వీ కెన్ గివ్ దట్. ఓకే, సో డోంట్ గివ్ ఫర్ ఎగ్జాక్ట్లీ 70. యూ షుడ్ నాట్ గివ్ 99 ఓకే, దిస్ ఇస్ ద థింగ్ యూ షుడ్ డన్. అండ్ దిస్ ఇస్ ద టోటల్ టాపిక్. ఇట్ ఈస్ కంప్లీటెడ్ అనస్థీషియా. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. టేక్ దిస్ క్వశ్చన్స్ బుక్లెట్ అండ్ లెట్ us do some questions. For anesthesia కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. జీరో సిరీస్ ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారంటే జీరో కనిపిస్తూ ఉంటుంది. సో లెట్ us see జీరో సిరీస్ కోర్స్ అన్నమాట. 70 పేజ్ నెంబర్ ఎంత? ఒక టాపికే లిస్ట్ ఇచ్చారు కాబట్టి 74 పేజెస్ చూద్దాం ఫస్ట్, తర్వాత రిమైనింగ్ 33 అవుతుంది. అనస్థీషియా అనే టాపిక్ నేమ్ ఉంది చూసారా, చూడండి ఒకసారి. సో 356 పేజ్ క్వశ్చన్ నెంబర్ కూడా అంటే 356. సో పేషెంట్ ఈజ్ సీన్ ఇన్ ద ఓఆర్. ఓఆర్ అంటే ఆపరేటింగ్ రూమ్ అంటారు. ఓఆర్ అంటే ఆపరేటింగ్ రూమ్, cold room, and is given axillary block by the anesthesiologist. The administration of block takes 20 minutes. 30 minutes later, the patient is taken to the OR for hand surgery. So the block is a method of anesthesia. Anesthesia starts at 10 a.m. Surgery begins at 10:20 and ends at 11 a.m. Anesthesia end time enta ఉంది కదా, 11:10. And what is the total anesthesia time అన్నప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయాలి. అనస్థీషియా 10 a.m. కదా, తర్వాత చివరికి ఎప్పుడు ఎండ్ అయింది? 11:10. అంటే మొత్తం ఎన్ని మినిట్స్ వచ్చాయో చూడండి, 70 minutes. అట్లా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, అది ఐడియా అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, 56-year-old male, 2 bladder masses, సిస్టోస్కోపీ అన్నారు. సో ఈ నెంబర్స్లో చెక్ చేసుకుంటే బ్లాడర్ మాస్ సిస్టోస్కోపీ ఆ వర్డ్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. ఆ నెంబర్స్ వెళ్ళి వెతుకుతాము. దట్ ఇస్ 00914 870
bladder tumors, bladder masses అని ఉంటుంది. 00912 రాస్తుంది కదా అని పడింది. 009 19 కాదు ఇంకా 00912. You see the bladder tumors, bladder masses. ఓకే, తర్వాత 358 కూడా చూడండి. 358 ప్రోగ్రెసివ్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ ఐడియల్ గ్రేమర్ నర్సర్ అంటే నార్మల్ లెఫ్ట్ ఇయర్ కాక్లియర్. అది నేను చెప్పిన ఫస్ట్ వర్డ్ అన్నాను. థర్డ్ లైన్లో మీకు అండర్లైన్ చేసుకోవచ్చు క్వశ్చన్లో. కాక్లియర్ ఇంప్లాంట్ అన్నది కదా. కాక్లియర్ ఇంప్లాంట్ అన్నప్పుడు ఏ నెంబర్ ఇవ్వాలి? 00120 అది 66 పేజ్ నెంబర్ 66లో స్టార్టింగ్ 00 స్టిక్ పెట్టుకోండి. క్లియర్గా అర్థమైన ఆన్సర్. సో మీరు ఆన్సర్ చేయడం మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇవన్నీ చాలాసార్లు ప్రాక్టీస్ అట్లీస్ట్ 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే 4 మార్క్స్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. 4 మార్క్స్ ఈజీలీ యూ కెన్ స్కోర్ ఇన్ దిస్ టాప్. అదే రేడియాలజీ అయితే 6 మార్క్స్ అట్లా. దిస్ ఇస్ అనస్థీషియా, యూ కెన్ గెట్ 4 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. 57 year old. సో డిడ్ యూ అండర్స్టాండ్? ఈ 3 క్వశ్చన్స్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది. Did you get this 3 anesthesia? Then next question is 57-year-old woman. ఇందులో ఏమన్నారు? ఏమని రాస్తారు? సెకండ్ లైన్లో చదవండి. అనస్థీషియా ఫర్ పానిక్యులెక్టమీ. అండర్లైన్ దట్ లైన్. పానిక్యులెక్టమీ అదే కదా సర్జరీ. సో మీరు ఇక్కడ కొత్తగా ఏం నేర్చుకుంటున్నారంటే క్వశ్చన్ చదివేటప్పుడు ఫుల్గా క్వశ్చన్ అంత అవసరం లేదు. ఆ వర్డ్ ఒకటి పానిక్యులెక్టమీ అని మనం ఐడెంటిఫై చేస్తే టైం ఎంత సేవ్ అవుతుంది అది చూడండి. అట్లా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. సో పానిక్యులెక్టమీ ఉన్నప్పుడు ఏ నెంబర్ కావాలి? దీంట్లో 0002. బట్ మన టఫ్ లెక్క ఏంటంటే ఏ అండ్ సి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఈస్ 99140 అవసరమా అని చెక్ చేసుకుంటే ఒకసారి 65 పేజ్లోకి రండి. 99140 అనస్థీషియా ఎమర్జెన్సీ అంటారు. 99140 అనేది ఒక యాడ్ అనుకో. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇవ్వాలి. ఇది బెల్లీ ఫ్యాట్ రిడక్షన్ ఎమర్జెన్సీ ఆపరేషన్. ఎమర్జెన్సీ కాదు కదా, ఎమర్జెన్సీ కాదు. కావాలంటే మనం నెక్స్ట్ సండే అయినా చేయించుకోవచ్చు. వీ కెన్ వెయిట్ సమ్ అదర్ డే. సో ఇట్ ఈస్ నాట్ ఎమర్జెన్సీ. బట్ అపెండిక్స్ ఆపరేషన్ అనుకున్నప్పుడు ఎమర్జెన్సీ. అపెండిక్స్ ఆపరేషన్ 24 hours చేయాలంటారు. అదే ఎమర్జెన్సీ. దీనికి ఏమంటే ఎమర్జెన్సీ కాదు. సో నోట్ టు బి 99140 అంటలేదు. సో ఏ ఈజ్ కరెక్ట్, సి ఈజ్ కరెక్ట్, ఏ ఈజ్ కరెక్ట్. అలా అప్పుడు ఫిజికల్ స్టేటస్ ఆల్రెడీ ఆప్షన్ అదే ఆటోమేటిక్గా మ్యాచ్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒక దాంట్లో B3 ఒక దాంట్లో B4 ఉన్నప్పుడే మీరు దాని గురించి కన్సిడర్ చేయాలి. అదర్వైజ్ నో నీడ్ టు కన్సిడర్. బట్ జస్ట్ ట్రై టు హ్యావ్ ఎన్ ఐడియా. ఎందుకంటే బికాస్ ద స్టేజ్ ఫిజికల్ స్టేటస్ 3 అని మాత్రమే రాశారు చూడండి స్టార్టింగ్. ఫిజికల్ స్టేటస్ 3 రిసీవ్డ్ ద జనరల్ ఎండోక్రైనల్ అనస్థీషియా. అండ్ ఏ అనేది రాశారు? అనస్థీషియా గివెన్ బై అనస్థీషియాలజిస్ట్ పర్సనల్లీ పెర్ఫార్మ్డ్ అన్నారు కదా. సెకండ్ లైన్ చదవండి. అనస్థీషియాలజిస్ట్ పర్సనల్లీ పెర్ఫార్మ్ ద ఎంటైర్ అనస్థీషియా సర్వీస్. అతనే ఉండి మొత్తం చేశాడని రాస్తారు. అనస్థీషియాలజిస్ట్ పర్సనల్లీ పెర్ఫార్మ్. సో దిస్ వే యూ కెన్ ప్రాక్టీస్. ఎక్కడ 0 సిరీస్ ఉన్నా మీరు ఇందులో ఈ పేపర్స్ జస్ట్ ఫర్ అన్ ఐడియా అండ్ మేకింగ్ యూ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. Okay, this is we completed anesthesia topic. Simple and easy topic to understand. And you see 33 కూడా ఒక క్వశ్చన్ చేద్దాం. Then we will go to new topic. One more question. 33 7th page లో చూడండి. Question number 33 7th page. Page number 7. Question number 33. So దాంట్లో చూస్తే ఏదైనా రాశారు. వాట్ ఈస్ ద ప్రొసీజర్ నేమ్? రేడియాలజీ కార్డియాక్ catheterization అని చెప్పేసి అండ్ acute MI left handed is coronary artery is found అన్నారు.
సో రేడియాలజీ డిపార్ట్మెంట్ రేడియాలజీ కార్డియాక్ క్యాథర్ అంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ కింద వస్తుంది అనమాట. ఇదంతా దేని కింద వచ్చిందంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. గో టు ద 68 పేజ్లో 01925 ఆ నెంబర్ కదా చూడాల్సింది మనం. వాటి నెంబర్ 68 పేజ్లో సెకండ్ కాల్ 72 పేజ్లో సెకండ్ కాల్ 01925 ఇంటర్వెన్షనల్ రేడియాలజికల్ అండ్ మ్యాచ్ ఉంది కదా. సో అందులో కొరనరీ ఆర్టరీ, ఏ ఆర్టరీ నియమించాలి ఇక్కడ? పెరడిలో కొరనరీ ఆర్టరీ. ఏ నెంబర్ ఇస్తున్నారు? 01925. సో అది ఏ అండ్ డిలో రెండింటిలో ఉంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ థర్డ్ లైన్ చివరిలో చదవండి. క్వశ్చన్లో థర్డ్ లైన్లో సిఆర్ఎన్ఏ ప్రొవైడ్స్ ఎంఏసి అని ఉంది కదా, మ్యాథ్. ఎంఏసి అన్నప్పుడు క్యూఎస్ అనేది వస్తుంది. ఇట్లా మీరు రాసుకున్నారు టెక్స్ట్ బుక్. క్యూజెడ్ అనేది ఏంటి? సిఆర్ఎన్ఏ ఓన్గా చేశారు. అండ్ మ్యాథ్ కూడా ఉంది కదా, మానిటర్ అనస్థీషియా. అండ్ హూ స్టేటస్ 5 కూడా ఇచ్చింది, ఫిజికల్ స్టేటస్ 5. సో కాబట్టి డి కరెక్ట్ అనమాట. ఏ కరెక్టా? డి కరెక్టా? క్యూఎస్ ఉండాలి మ్యాథ్. మానిటర్ అనస్థీషియా కేర్కి ఏ మాడిఫిక్ ఉండాలి? క్యూఎస్. సో క్యూజెడ్ ఉండాలి, క్యూఎస్ ఉండాలి, P5 అన్ని 3 ఉండాలి. సో ఆన్సర్ ఈజ్ డి, ఆప్షన్ డి. సో డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? ఎట్లా చేయాలని? సో దిస్ కంప్లీట్స్ ద అనస్థీషియా టాపిక్. We completed anesthesia and you should be very confident with the 4 questions. 4 questions ఇప్పుడు చేయగలరా? అట్లానే మనం రేడియాలజీ ప్రాక్టీస్ చేసామంటే 6 మార్క్స్ తెచ్చుకోవాలంట. క్లాసెస్ మీరు అటెండ్ అయ్యారు, ఆ వీడియోస్ చూసినా మీకు అర్థమవుతుంది రేడియాలజీ. అట్లానే ప్యాథాలజీ కూడా. సో యూ షుడ్ బి కాన్ఫిడెంట్. యూ హ్యావ్ డౌట్స్ ఇన్ ద క్వశ్చన్స్ ఆల్సో, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డౌట్ సెషన్స్. Okay, let's see another topic now. If you are good with this. There are questions now. Do you have any questions? Anesthesia topic. Just go through for 10 pages on time. Starting from textbook.